పనిచేయడం జరిగింది. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. 14 మంది పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారంటే అందులో 10 మంది జన విజ్ఞాన వేదికలో ఆనాడు వివిధ పదవుల్లో బాధ్యతల్లో పనిచేసిన వారు. జన విజ్ఞాన వేదిక ఆనాడు ఉపాధ్యాయ సంఘాల్లో, విద్యార్థి సంఘాల్లో, యువజన సంఘాల్లో, కళాకారుల్లో అనేక రంగాల్లో ముందుకెళ్ళిపోయి లక్షల మంది ప్రజలను కలిసి వేలాది మంది వాలంటీర్లు తయారు చేసి 17% అక్షరాస్యత పెరగడానికి దోహదపడింది. ఆ క్రమంలోనే లక్ష్మణరావు లాంటి వాళ్ళు, విఠల బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు అనేక మంది ఎదిగి ప్రజానాయకులుగా మారి ఎన్నికల్లో గెలవగలిగారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర సంస్థ, పౌర సమాజం చాలా బలహీనమైపోయింది. రాజకీయ పార్టీలు సేవ చేసే కార్యక్రమం పక్కన పెట్టి ప్రజల్ని కులాల వారీగా విభజించి ఒక్కొక్క కులం ఓట్లు ఒక్కొక్క పార్టీ పొందుతూ అభివృద్ధి వైపు ఏం దృష్టి పెట్టిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు 100 రోజులు పైన జరగాల్సిన శాసనసభ, శాసన మండళ్ళు సంవత్సరానికి 20 రోజులు కూడా జరగని పరిస్థితి చూస్తున్నాం. ప్రజల సమస్యని ఒక గొంతుగా మారి ప్రజావాణి వినిపించే వాళ్ళు శాసన మండలిలో కనపడిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు పాలకులు ఈ రాష్ట్రాన్ని ఎటువంటి తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్న ఈ రాష్ట్రం గత 9 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు చేసిన ఈ రాష్ట్రం ఈరోజు ఒక 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి బనకతండ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ఒకవైపున అప్పుల గురించి చెప్తున్నారు, ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం. మరొక వైపున 90,000 కోట్ల రూపాయలతో నదుల అనుసంధానం అనే పేరుతో ఓ పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావాలని కళ్ళగంటున్నారు. ఇప్పటికీ ఈ దేశంలో సంవత్సరానికి 1.4 కోట్ల మంది ప్రజలు అదనంగా కలుస్తూ ఉంటే ఒక నాయకుడు చెప్తున్నాడు పదే పదే, బిడ్డలను కరండి, ఇంకా ఎక్కువ మందిని కరండి, మీకు భూమి అవసరం లేదు, మీకు సంపద అవసరం లేదు, మీకు ఆదాయం అవసరం లేదు, మీరు బిడ్డలు కంటేనే అదే సంపదగా మారుతుంది, అదే ఆదాయంగా మారుతుందని పదే పదే చెప్తున్న నాయకులు మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ప్రశ్నించేవారు కావాలి. మిత్రుడు లక్ష్మణరావుతో నాకు ఈ 40 సంవత్సరాల అనుభవంలో నాకు తెలిసింది ఏంటంటే, తన జీవితంలో 1 రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. తన జీవితంలో తనకు వస్తున్న ఆదాయంలో 1 రూపాయి కూడా వ్యక్తిగతంగా ఉపయోగించలేదు. ఈ 14 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల కిలోమీటర్లు తిరుగుంటాడు. ఇప్పుడు 2-3 వాహనాలు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క కారు 3 లక్షల కిలోమీటర్లు, 4 లక్షల కిలోమీటర్లు తిరిగి అది తిరగలేని పరిస్థితి ఏర్పడితే ఇంకో కారు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవినీతికి ఆస్కారమైన వ్యక్తిగా ఉండటమే కాకుండా విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క అభిమానాన్ని పొందాడు. అధ్యాపకునిగా హిందూ కళాశాలలో వేలాది మంది విద్యార్థుల్ని తన అభిమానులుగా మార్చుకున్నాడు. పోటీ పరీక్షల్లో లక్షల మంది విద్యార్థులకి ఉచిత అవగాహన క్లాసులు నిర్వహిస్తూ మంచి మంచి పుస్తకాలు తీసుకొస్తూ అనేక మందిని ఉత్తీర్ణం చేయడంలో, అనేక మందికి మంచి ఉద్యోగాలు రావడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి వారిని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్రంలో ఈ జరుగుతున్న దుర్మార్గాలని ఆపగలుగుతాం. శాసన మండలిలో లక్ష్మణరావు యొక్క వాణి వినిపించారు. ఈరోజు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులాన్ని ప్రోత్సహిస్తూ ఈ కులపోట్లకి మాకు కావాలి అని చెప్తున్న పరిస్థితి. కానీ కులాన్ని బట్టి కాకుండా మంచితనాన్ని బట్టి, చేసే సేవా గుణాన్ని బట్టి ఓటేయాలని కోరుకుంటూ లక్ష్మణరావు విజయం మనందరి విజయంగా భావించాలని, వారి కోసం మనందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఉద్యోగోపాధ్యాయ కార్మికులై